మాజీ ప్రధాని, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మేధావి, బహుభాషా కోవిదుడు, ఆయనకు భారతరత్న అవార్డు ఇవ్వడం అనేది చాలా సంతోషకరమైంది. కేంద్ర ప్రభుత్వం భారతరత్న అవార్డు ఇచ్చే పట్ల హర్షాన్ని వ్యక్తం చేస్తున్నాను. వి నరసింహారావు గారు మితభాషి, మాటలు తక్కువ పని ఎక్కువ అనే పద్ధతులలో ఆయన చిన్నప్పటి నుంచే ఒక భూస్వామ్య కుటుంబంలో పుట్టినప్పటికీ ఎక్కడ కూడా ఆయన ఈ దురతనాన్ని ప్రదర్శించలేదు. వీలైనంతవరకు తెలంగాణలో అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో కూడా కమ్యూనిస్ట్ పార్టీ దున్నేవాడికి భూమని ఉద్యమాలు పోరాటాలు చేసినప్పుడు, అసెంబ్లీలో చట్టాలు వచ్చినప్పుడు, అందులో ప్రధానంగా ఆయన ముఖ్యమంత్రిగా పీరియడ్లో భూ సంస్కరణ చట్టం తీసుకొచ్చారు. అది ఒక రకంగా ప్రగతిశీల చట్టం. దాంతో కొంత పేద వర్గాలకి, సన్నకారు చిన్న రకాల రైతులకి భూమి బదిలీ ప్రభుత్వ పరంగా సీలింగ్ చట్ట ప్రకారంగా అయింది, లేదా భూస్వాములు రకరకాల పద్ధతులు అమ్ముకున్నంత కూడా బదిలీ. ఏదైనా కొత్త మంచి చట్టం తీసుకొచ్చినారు. అలాగే ఇంకా మిగతా నూతన ఆర్థిక విధానాలు ఈ దేశంలో ప్రవేశపెట్టడంలోనూ అమలుపరచడంలోనూ ప్రత్యేక పాత్ర వహించారు. అంటే ఆయన పెట్టిందే మానవీయ కోణం, అంటే సగటు మనిషి జీవితం బాగుపడాలని, ఆయన సామాజికంగా ఆర్థికంగా ఎదగాలని ఆయన భావించినాడు. కానీ అలా మోడీ ప్రభుత్వం పూర్తిగా కార్పొరేట్ సంస్థలకు పెద్దపీట వేసే పద్ధతిలోనే ఈ నూతన ఆర్థిక విధానాలని అమలు చేసేటువంటి దానికి పూనుకున్నది. అందుకనే మరి ఏదైనా కూడా మరి ఇవాళ వి నరసింహారావు గారు ఆయన నడిచిన బాటలో భవిష్యత్తులోనైనా కూడా ఈ దేశంలో సామాజిక న్యాయం కొరకు ప్రతి ఒక్కరూ కలిసి కదిలి నడవాల్సిన అవసరం ఉందని నేను భావిస్తూ, వారికి భారతరత్న అవార్డు పట్ల హర్షాన్ని వ్యక్తం చేస్తూ సెలవు తీసుకుంటాను.